ఇది బాగా కలుపుకోవాలి ఇలాగా. నేను పెట్టి వీడియోలు చూడండి దయచేసి మీరందరూ ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేసి పెడతాను. ఉల్లిపాయ అయితే బాగా ఏగాలండి, పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి దీన్ని, అప్పుడే టేస్ట్గా ఉంటుంది కూర. హలో అండి, నేనైతే ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు కూడా వేసుకోవాలి, ఇందులో బాగుంటుంది. ఈ ఉల్లిపాయ బాగా ఏగడానికి టైం ఎక్కువ తీసుకుంటుందండి, అలా ఏగితేనే కూడా టేస్ట్గా ఉంటుంది కూర. ఈ ఉల్లిపాయ అయితే పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం. ఆల్రెడీ మనం చేపలో కారం వేసి పెట్టుకున్నాం కదా, ఇందులో తొక్కు వేసుకోవాలి. అప్పుడు అవి కూడా వేసాక టేస్ట్ చేసి అప్పుడు చేసుకుందాం. కావాలంటే 2 చెంచాలు వేసానండి, నేనైతే 2 స్పూన్లు వేసాను. ఉప్పు కూడా కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఇందా చేప ముక్కలు వేస్తాం కదా, ఎక్కువ అయిపోతుందండి. కొద్దిగా ఇది కూడా వేస్తాను, ఉప్పు కొద్దిగా వేసాను నేను. ఇప్పుడు అది వాటర్ పోసుకోవాలి ఇందులో. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే పోసానండి నేను. మనం వాటర్ పోసాకనండి ఇదిగో ఇలా మరగాలి. ఇది వాటర్ అయితే ఇలా మరిగాక ఇప్పుడు చేప ముక్కలు అయితే ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి చేప ముక్కలు అయితే ఇలాగ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఉప్పు చూసానండి నేను, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేద్దాం, మళ్ళీ దించుకునేటప్పుడు కొద్దిగా వేసుకుందాం. ఇందులో అయితే అన్నీ సరిపోయినాయి, కారం మసాలా అన్నీ సరిపోయినాయి.